పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు నేను ఒక పాడి రైతును ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆయన పేరు కిరణ్ రావు. ఒక యువకుడు తన ఉపాధి కొరకై గల్ఫ్కి వెళ్ళారు. అక్కడ వచ్చే జీతం 10,000కు సుమారు అటు ఇటుగా రావడం వల్ల లాభం లేదని ఆయన ఇండియాకు వచ్చేసి డైరీ ఫామ్ను పెట్టడం జరిగింది. మొదట 5 హెచ్ఎఫ్ ఆవులతో స్టార్ట్ చేసి ఈ రోజుకి 20 పెంచారు. ఆ 20 పెంచిన ఆవులలో తనకి వచ్చే మొత్తం ఆదాయంలో నెలకు 40,000 రూపాయలు మిగులుతున్నాయి. సో అది గల్ఫ్ కన్నా బాగుంది. అలాగే నేను భార్య పిల్లలు తల్లిదండ్రులతో ఉండగలుగుతున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. ఎలా నేను సైంటిఫిక్గా చేస్తున్నాను అనేది మీకు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు శ్రీ కిరణ్ గారు. నా పేరు జోగిన్పల్లి కిరణ్ రావు. నాన్నగారి పేరు సుధాకర్ రావు. మా విలేజ్ వచ్చేసి పోతారం, సారంగాపూర్ మండల్, డిస్టిక్ జగిత్యాల్. నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను. తర్వాత ఏ పని చేయాలని వెతుకుతున్నప్పుడు దుబాయ్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళాను. 30 నెలలు పని చేశాను. కానీ అక్కడ ఎంత పని చేసినా కూడా ఏం వచ్చేది లేకుండే, 10,000కి ఎక్కువ వచ్చేది లేకుండే. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో ఇంటి దగ్గరకు వచ్చేసి నాన్నగారిని సంప్రదించాను. అప్పుడు నాన్నగారు వచ్చేసి మనకు వెనకటికి వెళ్ళి ఉన్నాయి కదా పశువులు అని చెప్పేసి కొన్ని ఎక్కువ పెడితే ఎలాగుంటే ఆలోచనతో ఆవులు కొన్ని కొనుక్కరావడం జరిగింది. ఒక 5 పశువుల వరకు కొనుక్కొచ్చిన తర్వాత అవి బాగా ఉండి మనం వర్క్ చేయడం ద్వారా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకొక 10 తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇంకొక 20తో మొత్తం మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. 20 వచ్చేసి మంచిగా వర్క్ చేసుకోవడం, ఇంటి వాళ్ళు అందరం చేసి కలిసికట్టుగా చేసుకోవడం ద్వారా పాల అనేది సమృద్ధి అనేది ఎక్కువగా వచ్చేసి లాభాలు కూడా వచ్చేసినాయి. అప్పుడు చాలా మంచిగా రన్ అవుతున్నది డైరీ ఫామ్. తర్వాత వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత వీటికి మొదటగా పోషణకి ఏం కావాలంటే పచ్చిగడ్డి కావాలి. పచ్చిగడ్డి అనేది మాకు 5 ఎకరాల పొలం ఉన్నది. అందులో ఒక 2 ఎకరాలు కేటాయించి పచ్చిగడ్డి వేసుకోవడం జరిగింది. దానికి తోడుగా వరిగడ్డి అనేది అవసరం ఉంటుంది. మా పొలంలో వచ్చేసి వరిగడ్డిని కూడా తీసుకొచ్చేసి 2 కలిసిగా మేత వేయడేటప్పుడు రెండింటిని వరిగడ్డి పచ్చిగడ్డి 2 చాపింగ్ చేసుకొని పశువులకు మేత వేయడం జరుగుతుంది. దాని ద్వారా వరిగడ్డి పచ్చిగడ్డి వేయడం ద్వారా ఏంటంటే మనకు పాలల్లో వెన్న శాతం అనేది వరిగడ్డితోనే ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకోసం 2 కలిసి వేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వాటికి దానా అనేది ముఖ్యంగా దానా అనేది అన్ని రకాలుగా పెసరచున్ని, మక్కపిండి, డైరీ దానా, పత్తిపిండి, ఇట్లా అన్ని రకాలుగా 4-5 రకాలు తీసుకొచ్చేసి పొద్దున నానబెట్టి సాయంత్రం వేసుకోవడం జరుగుతుంది. సాయంత్రం నానబెట్టి పొద్దున వేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే మినరల్ మిక్చర్ కానీ రెగ్యులర్గా ఒక పశువుకి వచ్చేసి 50 గ్రామ్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా కాల్షియం కూడా పాలు అనేది ఎక్కువ ఇవ్వడం ద్వారా కాల్షియం లోపం రావడం జరుగుతుంది పశువుల్లో. అందుకోసం కాల్షియం కూడా ఎవ్రీడే 50 గ్రామ్ వేయడం జరుగుతుంది ప్రతి పశువుకి. ఇలా అన్ని రకాలుగా వాటిని మంచిగా చూసుకోవడం ద్వారా పాలు అనేది పాలు ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది పశువుల్లో. వాటి ద్వారా మేము పాలు అనేది అధికంగా తీసుకోవడం ద్వారా మనకి మంచి లాభాలు జరుగుతుంది. డైలీ ఒక రోజుకి వచ్చేసి 180 నుంచి 200 లీటర్ల వరకు రోజు తీయడం జరుగుతుంది పాలని. వాటిని డైరీకి అమ్మడం ద్వారా మాకు మంచి లాభాలు రావడం జరుగుతుంది. మా మంత్లీ వచ్చేసి 1,80,000 నుంచి 2 లక్షల దాకా రావడం జరుగుతుంది. దానా ఖర్చు వచ్చేసి 80,000, లేబర్ ఛార్జెస్ 20,000, అన్నీ పోగా మిగిలినవి 40-50,000 అనేది మిగలడం జరుగుతుంది. దుబాయ్కి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మాత్రం దుబాయ్లో ఒకటి ఎంత కష్టపడ్డా కూడా 10,000కి ఎక్కువ వచ్చేది కాకుండా ఇక్కడికి వచ్చేసి మన ఇంటి దగ్గర మనం పని చేసుకోవడం ద్వారా మనకు 50,000 వరకు రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మన ఇంటి దగ్గర మనం అందరితో కలిసి ఉండి పని చేసుకోవడం అనేది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మ్యాట్ పశువులకి కింద పడుకోవడం ద్వారా కాళ్ళకి నొప్పులు రావడం కానీ జ్వరం రావడం కానీ ఎక్కువ వస్తుండే. దీనికి ఏం చేయాలని ఆలోచన వచ్చేసి మ్యాట్ తీసుకురావడం జరిగింది. మ్యాట్లు వేయడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉండి ఎటువంటి జ్వరాలు లేకుండా ఎటువంటి నొప్పులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండి పాలు కూడా ఎక్కువ వేయడం జరుగుతుంది మ్యాట్లు వేయడం ద్వారా. షెడ్ అనేది ఎక్కువ పెట్టకుండా మొదటగా మనం చేయాల్సింది అంటే షెడ్ ఖర్చు ఎక్కువ పెట్టకుండా పశువుల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కాబట్టి షెడ్ అనేది మామూలు వేయడం జరిగింది. షెడ్ వేసి ఎండాకాలంలో దానికి ఎట్లాగా అంటే చుట్టూ ఒక మన దానకు వచ్చే గోనె సంచులు చుట్టూ కట్టి వాటికి పైన నీళ్లు రావడానికి డ్రిప్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరిగింది. షెడ్ పైన కూడా వరిగడ్డి వేసి దానిపైన ఒక గ్రీన్ మ్యాట్ కట్టేసి పైన స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా పశువులను సమ్మర్లో కూడా కూల్ వాతావరణంలో ఉండి మంచిగా ఆరోగ్యవంతంగా ఉండి పాలు అనేది ఎక్కువ వేయడం జరుగుతున్నది. ఇంకా చాపింగ్ అనేది చాలా ముఖ్యం. గడ్డిని చాపింగ్ చేయడానికి చాప్ కట్ట ఖచ్చితంగా తీసుకోవాలి. వేస్టేజ్ కావాలంటే చాపింగ్ తీసుకొచ్చేసి చాపింగ్ చేసుకొని గడ్డి మేత వేయడం ద్వారా మనకు ఎటువంటి వేస్టేజ్ అనేది ఉండకుండా చాలా సమృద్ధిగా పెంచుకోవచ్చు. గడ్డిలో చాలా రకాలు ఉన్నాయి. కో4 కానీ కో1 కానీ ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి సూపర్ నేపియర్ అనే గడ్డి రావడం జరిగింది. ఇది చలికాలంలో కూడా చాలా
చాలా ఈ వేరే గడ్డి కంటే ఇవి సమృద్ధిగా హైట్ పెరిగి మనకు పాల దిగుబడిని ఎక్కువ చేయడానికి కూడా అలా తీపి అనేది ఎక్కువ ఉండడం ద్వారా సూపర్ నేపియర్ ద్వారా గడ్డి అనేది చాలా మంచిగా ఉండి మనం సూపర్ నేపియర్ పెంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. దానికి తోడు జొన్న కూడా వేసుకొని చాపింగ్ చేసుకుంటే పాలు అనేది దిగుబడి ఎక్కువగా వస్తుంది.